హింసించిన రాక్షసులకైనా శిక్ష వద్దని చెప్పింది సీతమ్మ. ఎందుకంటే వారు తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారు. అది క్షమ కాదు, అది మహోన్నత హృదయం. ఆదర్శం. తల్లి అంటే కేవలం ప్రేమ కాదు, ఆమె ఒక గురువు. అడవిలో కూడా తన పిల్లల్ని మహానుభావులుగా తీర్చిదిద్దింది. సీతమ్మ కేవలం భార్య కాదు, ఒక ఆదర్శమూర్తి. ఈ రోజుల్లో కూడా మన చుట్టూ ఎందరో సీతమ్మలు ఉన్నారు. ఇంటి బాధ్యతలు, బయట సవాళ్లు అన్నింటినీ సమతుల్యంగా నడిపిస్తూ నవసీతమ్మలుగా నిలుస్తున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని అందుకుంటున్నారు. సీతమ్మ తల్లి మనకు చెప్పింది ఒక్కటే: ధర్మంగా జీవించు, దయతో నడు, ధైర్యంగా నిలబడు, ప్రేమతో గెలువు. అప్పుడే నీ జీవితం కూడా ఒక రామాయణం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన ప్రేరణాత్మకమైన వీడియోల కోసం CSM సూపర్ మాస్టర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. CSM సూపర్ మాస్టర్స్ క్రియేట్ చేసిన ఈ వీడియో నాకు నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.